కాశీ మజిలీ కథల్లో మణిసిద్ధుని కథ చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడి వరకు అయిందో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కోటప్పని మణిసిద్ధుడు తోడు తీసుకెళ్ళడానికి రమ్మంటున్నాడు కదా, అక్కడి వరకు చెప్పావు. బాగానే గుర్తుంది. నేను కాశీకి వెళ్తున్నాను, అది మహాపుణ్యభూమి. అక్కడికి పోయి గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించి ఒక్క రాత్రి అక్కడ నివసించిన మళ్ళీ జన్మలో మహారాజే పుడతారట. మనుషులు, పక్షులు, మృగాలు, చివరికి పురుగులు సైతం గంగలో మునిగితే ముక్తి ఖాయం అని మణిసిద్ధుడు కోటప్పకు చెప్పి కాశీ ప్రయాణం మీద ఆసక్తి పుట్టించాడు. కోటప్ప ఆసక్తిగా అలాగా అనగానే, అంతటి మహత్యం ఉన్న కాశీ దర్శించాలని నాకు కుతూహలం. ఒంటరిగా వెళ్ళకూడదు కనుక నాకు తోడు వచ్చావంటే మీ పెదకాపు ఇచ్చినట్లే నీకు అన్న వస్త్రాలు ఇచ్చి ఏమడిగితే అది ఇచ్చి చిత్రమైన కథలు కూడా చెప్తాను. అది సరే గాని, నువ్వు ఇదివరకు ఏమైనా కథలు విన్నావా? కథలంటే గోపకునికి ఎంతో ఇష్టం. కోటప్ప అంతకుముందు పల్లెటూరులో చెప్పుకునే 1-2 కథలు వినడమే తప్ప విశేషం, అత్యద్భుతం ఉన్న కథలను విన్నవాడు కాదు. అందుకే మణిసిద్ధుని ప్రశ్నకు ఏమిటో పాండవ కథలంటే ఇంకా కాకమ్మ కథ ఇలాంటివే తప్ప మరికేమీ వినలేదు అని నిజాయితీగా చెప్పేశాడు. అలాగా, మరి నేను చెప్పినది నీవు జ్ఞాపకం ఉంచుకోగలవా? అడిగాడు మణిసిద్ధుడు. నాకు కథలంటే మహా ఇష్టం. తెలిసేలాగా చెప్తే జ్ఞాపకం ఉంచుకోగలను. కానీ గొడవగాను పెద్ద పెద్ద మాటలతోనూ చెప్తే జ్ఞాపకం మాట అట్లా ఉంచితే నాకు అసలు అర్థమే కాదు. ఓహో అలాగా అని వీడికి ఇక ముందు నేను చెప్పబోయే కథలు ఏవైనా వీడు మర్చిపోకుండా అర్థం చేసుకునేలా ఉండుగాక అని వాడి శిరస్సు మీద కుడిచేయి ఆనించి గ్రహణ శక్తి సంపూర్ణంగా కలిగించి కాశీ మహత్సెప్ కథను ఈ విధంగా చెప్పసాగాడు. కాశీ మహిమ తెలుపు కథ. గోపా వినుము. పూర్వం త్రిలోక సంచారి అయిన నారదుడు తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఉన్న నదుల్లో స్నానం చేస్తూ ఒకసారి వింధ్య పర్వత ప్రాంతాల్లో ఉన్న అడవి దగ్గరికి వచ్చాడు. అక్కడ కోకిలలు, చిలుక పలుకులు, పాటలకు, మధుర ఫలాలతో నిండి ఉన్న చెట్ల నుంచి వీచే చల్లని గాలులకు ఆహ్లాదం చెందుతుండగా వింధ్యాచల రాజు జంగం రూపంలో ఎదురేగి ఆ దేవమునికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సత్కార్యాలైన తరువాత విశ్రమించి ఉండగా, మునీంద్ర, నాకో సందేహం. లోకంలో లెక్కకే రాని కొండలెన్నో ఉన్నాయి, అవి వదిలేయండి. ఇప్పటికి అన్నింటిలోనూ నాకు సాటి వస్తూ మేటి అనిపించుకున్న వాటిలో హఠకాచలం ఒక్కటే. తాము పక్షపాతం లేకుండా ఆ మేరు పర్వతం గొప్పదో, నేను గొప్పవాడినో మీరు సమర్థులు కనుక చెప్పి తీరాలి అని కోరాడు. అప్పుడు నారదుడు కొద్దిసేపు మౌనం వహించి ఉస్సూరని నిట్టూర్చి అడిగావు. ఆ మధ్య నేను మేరు పర్వతాన్ని సందర్శించాను. అప్పుడు ఆ పర్వతం తనకెవరూ సాటి లేరని చెప్పింది. మీ ఇద్దరికీ గల తేడా ఎవరికైనా చెప్పతరమా అని ఆ కలహాల మారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటకు వింధ్యాచలం కలత చెంది, మేరుకి ఇంత గర్వమా? దాని గర్వం ఇప్పుడే అణగద్రొక్కుతాను అని అసాధారణంగా పైకి పెరిగింది. దాంతో సూర్య చంద్రగతులకు ఆటంకం కలిగింది. ఫలితంగా కొన్ని దేశాల్లో చీకటి, కొన్ని దేశాల్లో ఎండ, కొంత భూభాగం మంచు, కొన్ని ప్రాంతాల్లో చీడపీడలు బాధ అధికమయ్యాయి. ఒక భూలోక పర్వతం వలన ఈ విధంగా సమతుల్యత దెబ్బతీయడంతో ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దేవతలు కూడా అక్కడికి వచ్చి వింధ్య పర్వతరాజు ఆగడాన్ని విన్నవించుకున్నారు. ఈ విపరీతం చక్కబడాలంటే అది అగత్యునికే సాధ్యం. అతడు తన భార్య అయిన లోపాముద్రతో సహా కాశీలో కాపురం చేస్తున్నాడు. గొప్ప ద్రవిడ భాషాభిమాని, మహా శివభక్తుడు. వింధ్యుణ్ణి వంచడం ఆ మహర్షికి మాత్రమే సాధ్యం అన్నాడు. అప్పుడు దేవతలంతా కాశీ చేరుకున్నారు అని మణిసిద్ధుడు కాస్త ఆగి, గోపాల,
ఇంతవరకు కథ అర్థమైందా అని ప్రశ్నించాడు. గోపుడు ఆనందంగా తలూపుతూ బాగానే బోధపడిందండి. కానీ నాకు సందేహం. కొండలు బండలు ఎక్కడైనా మనుషుల్లా మాట్లాడడం, వాటి ఇష్టం వచ్చినట్లు అవి పెరిగిపోవడం ఏమిటి? వింతగా ఉంది అన్నాడు. గోపుడికి మంచి ఆలోచన వచ్చింది. అప్పుడు మణిసిద్ధుడు, మంచి ప్రశ్నే వేశావు. దీన్ని బట్టి కథ నువ్వు శ్రద్ధగా విని అర్థం చేసుకున్నావు అనిపిస్తోంది. చెప్తాను విను. భూలోకంలోని కొన్ని గొప్ప పర్వతాలకు రూపధారణ శక్తి ఉంది. అవి భార్యపుత్రులతో కాపురాలు చేస్తున్నట్లుగా కూడా గ్రంథాల్లో రాయబడి ఉంది. హిమాచలం సంగతి నీకు తెలిసే ఉంటుంది. శివుణ్ణి పెండ్లాడిన పార్వతి ఆ హిమవత్ పర్వతరాజు కూతురే అని ఆ కథ నువ్వు వినే ఉంటావు. వింధ్య పర్వతం కూడా ఆ కోవలేనిదే అని వివరించాడు. ఓహో, అట్లా అన్నమాట, తెలిసింది అన్నాడు గోపుడు. తర్వాత కథ విను. ఇంద్రాది దేవతలంతా కాశీకి వెళ్ళారు. వింధ్యరాజు కారణంగా కాశీ చూసే భాగ్యం కలిగిందనుకుంటూ సంతోషంగా గంగా స్నానం, విశ్వనాథుని దర్శనం చేసుకుని అన్నపూర్ణను అర్చించి భైరవాదుల పాదాలకు మొక్కులిడి కాశీలో వెలసిన సకల శివలింగాలను ఆరాధించి అగత్యుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ దేవతాగణాలు ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నారు. దేవలోకవాసులు తన కోసం వెతుక్కుంటూ రావడం ఆ మహర్షికి మహదానందం కలిగించింది. అగత్యుడు వాళ్ళందరికీ స్వాగత సత్కార్యాలు చేశాడు. వారికి దర్భాసనాలు అమర్చాడు. అందరూ స్థిరంగా కూర్చున్నాక చేతులు జోడించి వారి రాకకు కారణం అడిగాడు. అప్పుడు దేవతలంతా విషయం చెప్పమన్నట్లుగా బృహస్పతి వైపు చూశారు. అప్పుడు ఆయన వింధ్యరాజు వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని చెప్పి కాపాడవలసిందిగా ప్రార్థించారు. అగత్యుడు సరేనని వాళ్ళని పంపించి వేశాడు. కాశీ నివాసానికి అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మనం ఈ పురంలో కాపురం ఉంటూ ఎంతో సుఖంగా గడుపుతున్నాం. నా ఉనికిని దేవతలు ఎలా గ్రహించారో గాని నన్ను మొహమాట పెట్టారు. మన సుఖానికి అంతరాయం కలిగించారు. నా గొప్పదనమే నాకు ఇంత ముప్పు తెచ్చింది. ఇదంతా నా కర్మఫలం. దేవతల ప్రతిపాదనకు ఒప్పుకోవద్దని నువ్వైనా చెప్పావు కావు అని భార్యతో సహా ప్రయాణ సన్నాహాలు చేసుకున్నాడు అగత్యుడు. కాశీపురానికి ముమ్మారు ప్రదక్షిణ చేసి గంగా భవాని, నీ చల్లని నీడ విడిచి పైదేశం పోతున్నాను, అనుజ్ఞ ఇప్పించు. అన్నపూర్ణ, నీ చేతి భిక్ష వదులుకుని ఇంకో చోటుకి పోతున్నాను, దయచూడు తల్లి అంటూ అక్కడ దేవతలందరినీ పేరు పేరున ప్రార్థించాడు. కానీ అతడికి కాశీని వదిలి వెళ్ళడానికి కాళ్ళు రావడం లేదు. అయినా తప్పదు. ఇలా మణిసిద్ధుడు చెప్తుండగానే గోపాలుడు, అయ్యా, ఆ ఊరు వదలడానికి ఆయనకు అంత బాధ దేనికి? పని పూర్తయ్యాక తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతాడా ఏం అని అడిగాడు. నీ ప్రశ్నకు జవాబు ముందరి కథయే చెప్తుందిలే, విను అంటూ మళ్ళీ కథ చెప్పసాగాడు మణిసిద్ధుడు. అట్లా భార్యా సమేతుడే అగత్యుడు వింధ్యరాజు దగ్గరకు వెళ్ళేసరికి ఆ వింధ్యుడు గర్వం విడిచి గురుభక్తితో వంగి వినయంగా అగత్యునికి పాదాభివందనం చేశాడు. వింధ్య పర్వతరాజు అలా తగ్గేసరికి సూర్యచంద్రుల గమనానికి అవరోధం తొలగింది. లోకోపద్రవాలన్నీ అణిగిపోయాయి. అంతటా ఆ మునివరేణ్యుడు కూడా, వత్స, మేము దక్షిణ దేశ యాత్ర నిమిత్తం వెళ్తున్నాం. మేము వచ్చేదాకా నువ్వు ఈ తీరుగానే వంగి ఉండు. అలా కాక నువ్వు నిక్కి నిడిగితే నీ పని చెప్తా. నా తప ప్రభావానికి గురి కావలసి ఉంటుంది అన్నాడు. లోపాముద్ర సహితుడై దక్షిణ దేశాభిముఖంగా వెళ్ళిపోయాడు. అందువల్లనే అతడు తిరిగి కాశీ వెళ్ళలేకపోయాడు. వింధ్యుణ్ణి యథాతథ రీతిలోనే ప్రతిష్ఠించిన వాడైనాడు అగత్యుడు. తర్వాత ఏం చేశాడు అని కుతూహలంగా అడిగాడు గోపాలుడు. తిరిగి కథ చెప్పసాగాడు. భద్రాచలం, పుష్పాచలం, ధవళాచలం మొదలైన పర్వత క్షేత్రాలన్నీ తిరిగి శ్రీశైలం చేరాడు.
శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని లోపాముద్రకు వివరిస్తూ, మల్లికార్జునుడు ఇక్కడ భ్రమరాంబాదేవితో ఏకాంతంగా విహరిస్తుంటాడు. ఈ పర్వతం నుంచి పాతాళగంగ పేరిట కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీశైల శిఖరాల మీద రకరకాల ఔషధులు, నిధులు, పుణ్యతీర్థాలు, మహాలింగాలు, మృగాలు ఎన్నెన్నో కనిపిస్తాయి. ఇక్కడున్న రాళ్లన్నీ శివలింగాలే, అక్కడుంటే చెంచులందరూ మహర్షులే అన్నాడు అగస్త్యుడు. లోపాముద్ర భర్తకు నమస్కరించి, స్వామి, నీ దర్శన మాత్రం చేతనే ముక్తిప్రదమైన ఈ క్షేత్రం ఉండగా మరణించాక గాని మోక్షం ఇవ్వని కాశీకి వెళ్ళి కష్టాలు పడడం దేనికి? మీరు పాతాళ గంగా స్నానంతో కాశీ వియోగ సంతాపాన్ని చల్లార్చుకుంటూ ఇక్కడే సుఖంగా ఉండవచ్చు కదా అని సందేహం వెళ్ళబుచ్చగా అగస్త్యుడు ఆమెను మెచ్చుకుంటూ, ఒక ఇతిహాసం ద్వారా నీ సందేహానికి సమాధానాన్ని వివరిస్తాను అంటూ శివశర్మ అనే బ్రాహ్మణుడి కథను సందర్భానుసారంగా చెప్పసాగాడు. ఆ శివశర్మ కథ నేను చెప్తాను. ఓ, అలాగే, తప్పకుండా చెప్పు. మధుర అనే పట్టణంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సమస్త విద్యల్లోనూ ప్రవీణుడైన అతడు పండితరాజు అనే బిరుదు పొందాడు. ఎంతోమంది పుత్రులను కూడా కన్నాడు. యవ్వనం గతించి వృద్ధాప్యం చేరువవుతుండగా ఇంతవరకు ఐహిక సుఖాల కోసం కాలాన్ని వ్యయం చేసుకున్నాను. కొద్దిగానైనా ఆముష్మికం సంపాదించుకోలేకపోయాను. సిరి సంపదలో అశాశ్వతాలు. ఈ శరీరం చంచలమైనది. అన్నీ తెలిసి కూడా అజ్ఞానంతో ఉండిపోయాను. ఇప్పటికైనా తెలుసుకున్నాను గనుక పుణ్యతీర్థాలు దర్శించి జ్ఞానం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. తాను సంపాదించిన సొత్తంతా కొడుకులకు పంచి ఇచ్చి ఒక శుభముహూర్తాన ఇంటిలో నుంచి బయటపడి ఎన్నెన్నో కష్టాలతో కూడిన ప్రయాణం చేసి కాశీ చేరుకున్నాడు. కాశీ మహిమ గురించి అంతకు ముందే చదువుకున్నవాడవటం వల్ల అక్కడ గంగా స్నానం, విశ్వనాథ దర్శనం మొదలైనవన్నీ చేసుకున్నాక ప్రయాగ చేరాడు. ఎంతటి వారినైనా ప్రయాగ క్షేత్రం 3 రోజులకు మించి అక్కడ ఉండనీయదు. అక్కడ నుంచి గయా, ఉజ్జయిని, అయోధ్య, ద్వారవతి, హరిద్వారాలు దర్శించాడు. హరిద్వారాన్నే మాయాపురం అని, ముక్తిద్వారం అని కూడా అంటారు. హరిద్వారంలో గల తీర్థదేవతల్ని, చంద్రశేఖర్ని మహానిష్టతో 3 రోజులు అర్చించాక ఒకరోజు వండుకున్న ఆహారాన్ని భుజించేలోగా ఆయాసంతో మరణించాడట. అతనికి ఊర్ధ్వలోకాలు ప్రాప్తి లభించింది. అయితే బ్రహ్మలోకం సమీపిస్తుంటే శివశర్మ గురించి దైవభటులు ఎంతో గొప్పగా చెప్పగా అతన్ని బ్రహ్మ ఏసరించినందుకు కారణం అడగ్గా, విష్ణు కింకరులు, అయ్యా, నువ్వు ఎంతో పుణ్యాత్ముడివని మేము చెప్పినప్పటికీ నువ్వు కాశీలో ప్రాణం విడవనందుకు ఆయన పెదవి విరిచాడు. దీన్ని బట్టి కాశీలో ప్రాణం విడవని వారు ఎంత పుణ్యాత్ములైనప్పటికీ పునర్జన్మ లేని, ముక్తిని పొందలేని వారు అని వివరించాడు. ఆ తర్వాత శివశర్మ చాలా కాలం పాటు విష్ణులోకంలో సుఖభోగాలు అనుభవించి రాజుగా జన్మించి పుణ్యం ఆర్జించి చివరకు కాశీలో దేహాన్ని విడిచిన కారణంగా ముక్తి పొందాడు. అతడికి ఇక పునర్జన్మ అన్నదే లేదు. ఇతర క్షేత్రాలకు కాశీకి ఉన్న తేడా ఇది. లోపాముద్ర, విన్నావు కదా, నీ సందేహం తీరిందనుకుంటాను అని భార్యకు కాశీవాసిగా కాశీ యొక్క గొప్పతనాన్ని వివరించాడు. తాను అక్కడ చివరి దశ గడపలేకపోయినా తన దురదృష్టానికి దుఃఖిస్తున్నాను అన్నాడు ఆ ఋషి. గోపా, కాశీ మహిమ విన్నావు కదా. 5 క్రోసుల వైశాల్యం గల ఈ క్షేత్రానికి గంగా ఉత్తరవాహినిగా ఉంది. అన్నపూర్ణ, విశ్వేశ్వరులు ప్రధాన దేవతలు. బిందు మాధవ స్వామి ముఖ్య క్షేత్రపాలకుడు. మణికర్ణిక ముఖ్య తీర్థఘట్టం. ఈ పురమహత్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన సంవత్సర కాలం చెప్పవచ్చు. ఇప్పటికే చాలా పొద్దెక్కింది. నాకు తోడు వచ్చేది రానిది చెప్పు మరి అని అడిగాడు మణిసిద్ధుడు. అంతవరకు ఉన్న అతిశయం, పొగరు తగ్గి ఆ గొల్లవాని చిన్నవాడు
వినయ విధేయతలు ఉట్టుపడగా మణిసిద్ధునికి వందనం చేశాడు. ఆయన వల్ల ఆ గోపకునికి అసాధారణమైన గ్రహణ శక్తి అనాయాసంగా లభించింది. అందుకు ఆ గోపుడే ఆశ్చర్యపోయాడు. కాశీ ప్రయాణం చేసి తీరాలని ఉత్సాహంగా కూడా ఉన్నాడు. మణిసిద్ధుడు తనకు కరువు తీరా కమ్మని కథలు వినిపించగల సమర్థత ఉన్నవాడు. అది అన్నింటికంటే ముఖ్యంగా వాణ్ణి కాశీ ప్రయాణానికి పురుకొల్పింది. అదే మాటను వాడు స్పష్టంగా వ్యక్తపరిచాడు. అయ్యవారు, నాకు తాము చెప్పే కథా విశేషాలు ఎంతో ఉత్సాహం కలిగిస్తున్నాయి. కానీ ఒక్కటి వినండి. మొదటి నుంచి నాకు కథలంటే ఎంతో ఇష్టం. నేను మీతో వచ్చేటప్పుడు మధ్యదారిలో ఏదైనా ఒక వింత కనబడితే నేను దాని గురించి ఏవైనా ప్రశ్నలు అడిగితే కోపగించుకోరు కదా? ఆ వింత వెనుక ఉండే కథ కూడా చెప్పాలి నాకు. అలా చెప్తానంటే ఇప్పుడే మీ మాట మీద నేను ఈ క్షణాన కాశీకి రావడానికి సిద్ధం. తీరా వచ్చాక మీరు కథలు చెప్పనంటే అక్కడి నుంచి అటే వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఇది నా కోరిక. దీనికి మీరు ఒప్పుకోండి. నేను మాట తప్పకుండా వస్తాను అని వేడుకున్నాడు. దానికి ఆ యతీంద్రుడు సంతోషంగా సమ్మతించాడు. గోపా, ఇదే కదా నీ కోరిక? అలాంటి ప్రశ్నలు 100 వేసినా సరే ఆ 100ంటికి విచిత్రమైన కథలు నీకు జవాబుగా చెప్తాను. సరేనా? సందేహమేమీ పెట్టుకోకు. మీ యజమానితో కూడా ఒక మాటగా చెప్పేసి త్వరగా రా అనగానే గోపాలుడు ఆ సంగతి తన కాపు యజమానికి చెప్పి ఒప్పించి కావలసిన సామాగ్రి అంతా కావడిగా కట్టి మణిసిద్ధ యతీంద్రుని వెంట ఒక శుభముహూర్తాన కాశీకి ప్రయాణమైనాడు. వారు త్వరగా నడుస్తూ మొదటి మజిలీ చేరుకున్నారు.